బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు జరపటము చాలా సంతోషదాయకమని నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆసరా సంబరాలు కార్యక్రమంలో భాగంగా పాలెం గ్రామంలోని మహిళా సంఘాలకు సుమారు 1,60,00,000 రూపాయలు అందజేశారు. కొత్త నందయ్యపాలెం గ్రామంలోని మహిళా సంఘాలకు 40 లక్షల నిధులను వైఎస్ఆర్ ఆసరా కింద విడుదల చేసినట్లు తాండ్ర సాంబశివరావు మీడియా విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కుంట రత్నబాబు, డ్వాక్రా సంఘాల జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మి, యానిమేటర్లు మరియు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్ ఆసరా మరి నిధుల విడుదల సందర్భంగా మరి మహత్తరమైనటువంటి పండుగ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కర్లపాలెం మండలంలో మొత్తం మీద 9 కోట్ల మరి చిల్లర డబ్బులు మరి మహిళా సమాఖ్యలకు విడుదల చేస్తే నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లో ఉన్నటువంటి 2 గ్రామాల పరిధిలో నల్లమోతువారిపాలెంకి 1,60,00,000 రూపాయల చిల్లర మరి మాకు నిధులు విడుదల చేయటం ఎంతో సంతోషదాయకం. మరి నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లో 2వ గ్రామమైనటువంటి కొత్తనందాపాలెం గ్రామానికి కూడా 40 లక్షల చిల్లర డబ్బులు మరి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా కింద విడుదల చేయటం చాలా సంతోషం. మా గ్రామంలోని మా సెగ్మెంట్లోని మహిళా మండలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలకు నిధులు విడుదల చేయటంలో ఒకటే రుజువు మరి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో చెప్పాడంటే చేస్తాడంతే, మరి మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడంతే దానికి నిదర్శనమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలకి నిధులు విడుదల చేయడం. దయచేసి మహిళలందరూ కూడా